రామ్మోహన్ గారు నమస్తే అండి. సతీష్ గారు నమస్తే. ఎస్ రామ్మోహన్ గారు, ఏంటి ఇరాన్ ఆర్థికంగా దెబ్బతిని అమెరికా ముందు నుంచి కూడా చెప్తూనే ఉంది, మేము పూర్తిగా దెబ్బతీసేస్తామని చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పటి వరకు ఫ్రీగా ఉండేది, టోల్గేట్ ఉండేది కాదు, ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు హార్ముజ్ జలసంధికి టోల్గేట్ పెడతామని ఇరాన్ అంటుంది. అంటే తన ఖజానాన్ని ఇంపుకునే ప్రయత్నం ఇరాన్ చేస్తుంది, అందులో తప్పులేదు. తన వ్యూహాలు అనుకుంటాయి కాబట్టి నిజంగా ఈ వ్యూహంలో ఎవరు గెలిచినట్టు అనుకోవాలి? సరే, స్టీజ్ పర్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఎవరి వ్యూహాలు ఫలించాయి అనుకోవాలి? సతీష్ గారు, మీకు, మేజర్ శ్రీనివాస్ గారికి, అట్లాగే శాస్త్రి గారికి, ప్రైమ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే, చెప్పండి. ఇంతకుముందు శ్రీనివాస్ గారు ఒక మంచి విషయం చెప్పారు. అంటే నిజంగా నకలు మారినకి అక్షలు రాహినా అని సామెత. అంటే కాపీ కొట్టడానికి కూడా మనకు తెలివి ఉండాలి. అందుకని డ్రాఫ్ట్ అనే దాని మీద అద్భుతంగా చెప్పారు. అది వాడాలి, ఖచ్చితంగా అంతటి తెలవాలి కూడా, ప్రపంచానికి కూడా. అందుకని స్పష్టంగా తెలుస్తుంది కదా అది నకలు కొట్టింది అని చెప్పి. ఇవాళ మనకు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, యుద్ధాల్లో ఎవరు గెలవరు, యుద్ధాల్లో అందరూ ఓడిపోతారు. న్యాయవాదిగా మా కోర్టుల మీద సామెత ఉంది. అంటే ఓడిన వాడేమో కోర్టు ముందు ఏడుస్తాడు, ఇప్పుడు అదే ట్రంప్ చేస్తున్నాడు. ట్రంప్ గెలవలేదు, ఓడినవాడే. కానీ ఇక్కడ ఏడవడానికి వాడికి బేసిస్ వాడికి వస్తుంది, అంటే ఇంటికి పోయి ఏడుస్తున్నాడు. రెండోది ఏంటంటే, ఇది పెద్ద ప్లాన్ అంటున్నాను. నిన్న రాత్రంతా నాకు నిద్ర కూడా లేదు. నిన్న రాత్రి సరిగ్గా 4:15 దాకా వివిధ టీవీలో ఉన్నా, తెల్లారి దాకా ఆల్మోస్ట్ విరమణ జరుగుతుంది, ఒప్పందం కుదురుతుంది. ఫస్ట్ మాట నేను ఏంటంటే, పాకిస్తాన్ అడ్డం పెట్టుకొని వేఅవుట్ చూసుకున్నాడు ట్రంప్. చూసిన పని ఏంటంటే వేఅవుట్ చూసుకున్నాడు ట్రంప్. ఎట్లా యుద్ధం మొదలు పెట్టడానికి అంతర్జాతీయంగా ఏ రూల్స్ ఉన్నాయి ఏవి పాటించకుండా మొదలు పెట్టిండు. యుద్ధం మొదలు పెట్టింది ఎందుకో తనకే తెలియదు, ఒక రకంగా చెప్పాలంటే మొదలు పెట్టిండు. కానీ వేఅవుట్ బండకైతే చేరికిన బయట తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి? కనుక దానికి ఒక సాకు వెతకడానికే ఈ ప్రయత్నం చేసిండు. ఎప్పుడు కూడా కరిచే కుక్క మరగదు, మురిగే కుక్క కరవదు అన్నట్టు ట్రంప్ చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడిండు. ఆ మాటలకు అన్నిటికీ అర్థాలు ఏంటంటే ఏమి చేయడు అని. నిన్న చాలా మంది కాళరాత్రి అయింది, కాళరాత్రి వాళ్ళకి అయిందో లేదో కానీ మనలాంటి టీవీ ఛానల్ వాళ్ళకు విశ్లేషకులు మాకైతే మనందరికీ అయింది. కాళరాత్రి ఒక రకంగా తెల్లారి దాకా ఉండాల్సి వచ్చింది, ఏం జరుగుతుందో ఉత్కంఠతోనే. కానీ ఏమి జరగకుండా పోతుందని మనం ఊహించాలి. ఇప్పుడు కూడా మనకు అద్దాల గదిలో ఉన్నాం అందరం కూడా. ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారిపోయిన తర్వాత ఇవాళ అణుశక్తి 10-12 దేశాలకు అఫీషియల్ గా ఉన్నది. ప్రపంచంలో అత్యంత అంటే 35-40 సార్లు ప్రపంచాన్ని నాశనం చేసేంత అణుశక్తి ఒక్క అమెరికా దగ్గరనే ఉంది. అన్ని కలిపితే 100 సార్లు నాశనం చేయొచ్చు ప్రపంచాన్ని, మొత్తం భూగాడాన్ని. అటువంటిది ఎవరు కూడా తను చచ్చేమని తను మింగడు కదా, తను చచ్చిపోతాను. కానీ ఇరాన్ అంత ధైర్యంతో పోయింది. ఇరాన్ శక్తిని తక్కువ అంచనా వేసింది అమెరికా, నెంబర్ 1. రెండవది, యుద్ధ వ్యూహంలో కూడా అమెరికా తప్పు చేసి అత్యంత ఖరీదైన యుద్ధం చేసింది మిగతా చోట్ల చూసుకుంటే. అసలు అమెరికా ఎక్కడ గెలిచింది చెప్పండి ప్రపంచంలో? వియత్నాం నుంచి మొదలుకొని ఇరాక్ అధ్యక్షుడు చంపడం మొదలుకొని, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ 20 సంవత్సరాలు, 1-2 కాదు. మొదలు రష్యా భంగపడ్డది, తర్వాత తగుదనమ్మాని వీళ్ళు భంగపడ్డారు. ఇవాళ ఈ ఇరాన్ తో కూడా ఎక్కడ బయటకు వేఅవుట్ చూసుకొని బయటకు వచ్చింది కదా. వియత్నాం చిన్న దేశం, ఏమైంది? వెనిజులాను స్వాధీనం చేసుకున్నంత, అంటే అధ్యక్షుని ఎత్తుకపోయినంత ఈజీగా ఇరాన్ కూడా చేస్తా అని అనుకున్నది. కానీ సాధ్యం కాలేదు. ఎప్పుడు కూడా రాజు కంటే మొండివాడు బలవంతుడు. వీడేమో చావడానికి సిద్ధమైనడు, వాడేమో చావడానికి సిద్ధం కాడు, డిఫెన్స్ ఆడాలి. అమెరికా ఇరాన్ బతికే ఉండాలి. ఇరాన్ లోని చమురు సంస్థల మీద తమ పెత్తనం కావాలి. గల్ఫ్ దేశాలు ఎట్లా పడి ఉంటున్నాయో ఇరాన్ కూడా అట్లా పడేయాలనుకున్నది. కానీ యుద్ధంలో ప్రయోజనాలు వేరువేరుగా ఉన్నాయి. అమెరికా ప్రయోజనం కేవలం అంతవరకే, కానీ ఇజ్రాయెల్ ప్రయోజనం అది కాదు. అమెరికాతో ఇరాన్తో యుద్ధం మొదలు పెట్టడానికి ఆ ఇజ్రాయెల్ ప్రయోజనాలు ఏంటంటే, ఇరాన్ సర్వనాశనం చేయాలి, తన పెత్తనం సాగించుకోవాలి. ఈ రెండు పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలతో యుద్ధం మొదలైంది. ఈ మొదలైన యుద్ధంలో వేఅవుట్ ఎట్లా? అసలు ఇంకోటి ఏంటంటే, ఈ 10 రోజులు ఆ కాల్పు వీరణ ఎక్కడ జరగలేదు సతీష్ గారు. నిన్నటి దాకా కాల్పు జరుగుతూనే ఉంది. ఎందుకు లేకపోతే అమెరికా పైలట్లు అక్కడ ఎందుకు పడిపోయినారు, ఎందుకు పోయినారు? ఇజ్రాయెల్ కూడా ఇప్పటికీ ఆపడం లేదు, నిన్నటి దాకా కూడా ఆపలేదు. అంటే యుద్ధం ఆగలేదు, ఫుల్ స్టాప్ కూడా కామా కూడా పడలేదు అంటున్నాను. ఈ దేశంలో వేఅవుట్ కోసం ప్రయత్నం చేసిన దానిలో నేను ఆ డ్రాఫ్ట్ అని శ్రీనివాస్ గారు చెప్పేదాన్ని నేను కూడా గమనించలేదు. కానీ ఏంటంటే, అది గమనించకపోయినా నేను మాట నిన్న రాత్రి 12:30 తర్వాత ప్రతిపాదన రాగానే, ఇది కేవలం వేఅవుట్ కోసం అమెరికా ఆడుతున్న నాటకం ఇది. దీన్ని ముందర పెట్టుకోండి, శిఖండిని ముందర పెట్టుకుని మహాభారత యుద్ధంలో ఎట్లా యుద్ధం చేసిండో ఈ శిఖండి పాత్ర ఇవాళ పాకిస్తాన్ అంటున్నాం. మనం బ్రోకర్ అంటున్నాం, దళాలు అంటున్నాం. నిజమే కదా. ఇప్పుడు మనం ఎట్లా ఉంటదంటే, చేత కాకపోతే మాటలు ఎక్కువ అన్నట్టు. ఇప్పుడు శాస్త్రి గారు మేము ఇద్దరం పంచాయతీ పెట్టుకున్నాం అనుకోండి, శ్రీనివాస్ గారు నేను. శాస్త్రి గారు వచ్చి పంచాయతీ చెప్తే శాస్త్రి గారు చెప్పినాక చెప్పడం బట్ట నేను వింటున్నానంట. నాకు తెలుసు నేను ఓడిపోతాను శ్రీనివాస్ గారితో. నేనేం చేస్తాను, వేఅవుట్ శాస్త్రి గారిని చూపించుకుంటాను. ఇప్పుడు జరిగింది అదే. ఏం చేశారంటే, వేఅవుట్ కోసం పాకిస్తాన్ చూపించుకున్నది.
కానీ ఎంత దుర్మార్గంగా ఇంత సిఐఏ ఏం చేసింది, ఈ యుద్ధ వ్యూహాలు ఏం చేస్తున్నాయి, ఇంతమంది ఏం చేస్తున్నారంటే చివరికి ఒంటరిని అయిపోయాను ఎక్కడ పోనే పాట ఉంది కదా, పాత సినిమా పాట, అట్లాగే ట్రంప్ అది జరిగింది. ట్రంప్ ఇంటా బయట, ఇంట్లోనేమో ఈగల మొత్తం అంతా చూస్తున్నాం. డెమోక్రాట్లు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, 1 కోటి మంది బయటకు వచ్చి ప్రజలైతే తిరగబడ్డారు కదా. ఇంకో మాట ఏమైందంటే అతి పురాతనమైన ప్రజాస్వామ్య దేశానికి ఏమో ఓ నియంత అధ్యక్షుడు అయింది. అంతకుముందు వాళ్ళు తక్కువేం తినలే, వాళ్ళు కూడా ఇవన్నీ యుద్ధాలు చేసి జార్జ్ బుష్ నుంచి మొదలు పెడితే అందరూ యుద్ధాలు చేసిన, సీనియర్ బుష్ నుంచి మొదలు యుద్ధాలు చేసిన వాళ్ళు తక్కువేం తినలే. వీళ్ళు ఏంటంటే మాంసం తింటున్నా కనుక బొమ్మికలు మెండ వేసుకుంటా, అంటే తేడా ఇంకోటి ఏం అంటే రామోహన్ గారు ఇప్పుడు అంటే ఇక్కడ ఏం జరగబోతుంది అనుకోవాలి. ఇప్పుడు అమెరికాలోనే స్వదేశంలోనే చాలా విమర్శలు ఎక్కువ అవుతున్నాయి, సొంత పార్టీ నుంచే చాలా పెద్ద ఎత్తున గురి పెడుతున్నారు. కాబట్టి ఇది ఒక అవకాశంగా తీసుకుని నిజంగా అన్నిటికి ఒప్పుకునే అవకాశం ఉందనుకోవచ్చా? లేదు తన మొండితనంతో పోరాడారు. ఎస్, ఒక వైచిత్రం చెప్తాను. ప్రపంచంలో అమెరికానేమో అతి పురాతన ప్రజాస్వామ్యం, మనకి పెద్దది, అతి పురాతన ప్రజాస్వామ్య దేశం. పురాతన ప్రజాస్వామ్య దేశం నియంత అధ్యక్షుడు అయింది. మొదటిసారి అయిండు, రెండోసారి కూడా అయింది. వాళ్ళ కర్మ, వాళ్ళు చేసుకుంటారు. రెండోది ఏంటంటే అతి సాంప్రదాయ టెర్రరిస్ట్ దేశం, ఒక రకంగా టెర్రరిస్ట్ దేశం అంటున్నాను ఇరాను ఇస్లామిక్ తీవ్రవాద దేశం, ఇస్లామిక్ పూర్తి ఛాందసవాద దేశం. కానీ దానికి నాయకత్వం చూడండి, మన లీడర్షిప్ ఏదైతే చైన్ ఉందో అది ఎవరు చచ్చిపోయినా ఆగలేదు. అక్కడ బృంద నాయకత్వం కనపడుతుంది, అక్కడ బృంద నాయకత్వం ఇరాన్లో కనపడుతుంది. ఇక్కడనేమో నిజంగా ప్రజాస్వామ్యంలో బృంద నాయకత్వం ఉండాలి. మీరు ట్రంప్ మాట చూడండి, ఎప్పుడు నేను అంటున్నాడు కానీ మేము అంటలేడు. అమెరికానే అనే మాట అన్నాడు, మేము అనుకోవడం లేదు. అందుకని వైస్ ప్రెసిడెంట్ ఎటుపోయినో తెలియదు, మిగతా రక్షణ దళాలు ఎటుపోయినో తెలియదు, ఎవరి మాట ఖాతరు చేస్తలేడు, నేను అంటున్నాడు. దీనికి కారణం ఏంటంటే బృంద నాయకత్వాన్ని విడిచిపెడితే ఒంటరిగా మిగిలితే ఏమైతే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ అందరికీ తెలుసు, మనకు మన కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టే పండుగ కొట్టుంటారు. ఉట్టి కొట్టే పండుగ ఎట్లా ఉంటుంది, 8 మంది బలాఢ్యులు చుట్టూ నిలబడతారు. వాళ్ళ మీద 4 అంతకంటే తక్కువ బలం ఉన్నవాళ్ళు, తక్కువ మన శారీరక బలం ఉన్నవాళ్ళు పైన నిలబడతారు. వాళ్ళ భుజాల మీద 2 నిలబడతారు, 4 మీద. ఇంకొకటి పిల్లవాడు ఎత్తి ఆ ఉట్టి కొడతాడు. పిల్లవాడిని ఎందుకు ఎక్కిస్తారు, పెద్దవాడిని ఎక్కిస్తే ఉట్టి మొత్తం కూలిపోతుంది, మొత్తం అంతా సెటప్ అని. అట్లా ఇప్పుడు ఏమైందంటే ఉట్టి కొట్టేవాడిని నేనే కావాలనుకున్న ట్రంప్, మొత్తం యుద్ధం ఫలితాలు మొత్తం నాకే రావాలి, యుద్ధం యొక్క విజయం నాకే రావాలనుకున్నాడు. ఏం చేసిండు, కింద పిల్లవాడిని నిలబెట్టిండు, పైన తాను ఎక్కిండు, ఉట్టి మొత్తం వ్యవస్థ కూలిపోయింది. అదే ఇరాన్ ఏం చేసింది, దీన్నే ఇటుపక్క అన్వయిస్తే వీళ్ళు చేసిన పని ఏంటంటే ఇరాన్లో బలాఢ్యులను కింద నిలబెట్టారు, చివరికి పిల్లల్ని కూడా నిలబెట్టారు. నేను చూశాను కదా, మనకు ఇరాన్లో ఎక్కడ దాడి చేస్తావో రా అని చెప్పి 12 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలను మహిళలను కూడా నిలబెట్టారు. అది ఒక రకంగా అంటే రక్షణ కవచంగా ప్రజలను వాడుకుంది ఇరాన్. రక్షణ కవచంగా కాదు, నిరసనకు వ్యక్తం చేస్తూ అమెరికా ప్రజలను తిరుగుబాటు చేసి ఈయనను వ్యతిరేకించారు. ఈ ఉదాహరణ సరిపోద్ది కదా మీకు. అంటే ఉట్టిగొట్టే పండుగలో బృంద నాయకత్వాన్ని ప్రోత్సహించిన విధంగా ఇరాన్ పోతే వీళ్ళు అట్లా చేశారు. అందుకని ఇరాన్ పర్షియా, ఇవాళ ఇరాన్ అంటున్నారు, 1935 దాకా పర్షియా కాదు, అందరికీ తెలుసు మీ అందరికీ. కానీ పర్షియన్ నాగరికత ఇవంటే ధ్వంసం చేస్తా అన్నాడు. ఎప్పుడైతే ఆవేశానికి వస్తాడో మాటలు తూలుతాయి, ఎప్పుడైతే చేతగాని మాటలు ఎక్కువ ఉంటాయి. చూస్తున్నాం కదమ్మా, ఆయన మాట్లాడిన మాటలు నాటో కుటుంబం అవమానించాడు, పిరికి పందాలు అన్నాడు. ఆఖరికి ఫ్రాన్స్ అధ్యక్షుని భార్యను బాడీ షేమింగ్ చేశాడు. చూసినాం ఎవరు పనికిరాని వాళ్ళని, అందరూ పనికిరాని అంటే ఏమైంది, ఇంటా బయట విమర్శలు ఎదుర్కొన్నాడు ట్రంప్. వాళ్ళ చివరికి కాళ్ళ బేరానికి వచ్చి పాకిస్తాన్ లాంటి దేశంతో ఇవాళ మధ్యస్థ మాటలు తెప్పించుకొని ఒక వే అవుట్ చూసుకొని బయటకు వచ్చాడు. ఇది డెఫినెట్ గా ఇరాన్ ముందు నుంచి కూడా యుద్ధం మీరు ప్రారంభించారు, ముగింపు ఇప్పుడు మేమే చెప్తాను, అదే కాన్ఫిడెంట్ తో ఉంది, అలాగే వెళ్తుంది. అంటే కీలక నేతలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నాయి, ఎక్కడో కూడా తొనికింది పెనికింది కనిపించట్లా, అంత స్ట్రాంగ్నెస్ గానే పోరాడుతోంది. ఎస్, కంటిన్యూ చేద్దాం రామ్మోహన్ గారు. నమస్తే రవిస్వామి గారు. నమస్కారం అండి. ఎస్ రవి గారు, మీరే చెప్పాలి, ఏంటి ఏం జరుగుతోంది, ఇది అయిన తర్వాత ఏమన్నా